హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వాటర్ మిలన్ ఫార్మింగ్లో డే 50. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ టైంలో ఈ లద్దె పురుగు అనేది కాయలను బాగా డ్యామేజ్ చేస్తుంది. సో అది కాయ మీద పాకిన చోట ఏమవుతుందంటే చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. సో అవి చీటాకాయలని పక్కకు పడేస్తారనమాట. సో దాన్ని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇది మన రైస్ మిల్లులలో చీరు అని దొరుకుతుంది. సో ఇదేంటంటే మనకి తౌడు, ఇందులో మనకి నూకలు మిక్స్ ఉంటుంది అనమాట. సో ఇది పర్ ఎకర్ ఒక 4 kgs తెచ్చుకొని ఫస్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. సో ఇది మిక్స్ చేసిన తర్వాత మనకి నార్మల్గా బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని బాగా దంచుకొని ఇట్లా చిన్న చిన్న పార్టికల్స్ అయినాక దీన్ని కూడా ఇది పర్ ఎకర్ వచ్చేసి ఒక 1 kg బెల్లం, ఒక 4 kgs ఈ చీరు అనేది మిక్స్ చేసి తర్వాత ఏదో ఒక పురుగు మందు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసి మనం ఏం చేయాలంటే ఇందులో అక్కడక్కడ చల్లాలి. చల్లడం వల్ల ఏమవుతుందంటే ఈ లద్దె పురుగు ఆ స్వీట్నెస్కి, ఆ బెల్లం స్వీట్నెస్కి వచ్చి ఆ బెల్లాన్ని తింటుంది. సో ఆల్రెడీ మనం అందులో ఈ పాయిజన్ అది మిక్స్ చేసి ఉంటాం కాబట్టి కెమికల్స్ అది తిని ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు వచ్చేసి ఆ మట్టిలో దాచుకోవడం లేకపోతే వేరే దగ్గర ఉండడం జరుగుతుంది. కానీ స్వీట్నెస్కి ఏంటంటే ఖచ్చితంగా బెల్లాన్ని తినడానికి వస్తుంది. సో అప్పుడు అది ఆబ్వియస్గా చచ్చిపోతుంది అనమాట. సో మనం స్ప్రే చేసిన తర్వాత ఈ మందు కలిపి ఇది చల్లినట్టయితే మనకి కంప్లీట్గా 100% ఈ పురుగుని కంట్రోల్ చేసినట్టు అవుతుంది.